చిన్న పిల్లలు సార్, స్కూల్ పిల్లల్లో వైట్ హెయిర్ కనిపిస్తుంది. అది చాలా ఈ మధ్య ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అయినా కూడా తొందరగా రావడం. ఒకప్పుడు ఎప్పుడో 50-60s లో చూసేది, 20s చిన్నలో. చాలా బాగా చెప్పారు. దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం. మీరే చెప్పారు మాట. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు జనరేషన్లో జంక్ ఫుడ్ ఎంత చూసి నేను అయి తిన్నాను, నేను ఈ తిన్నాను, నాకు అది నచ్చలేదు, అరే ఫుడ్ దొరికితే చాలు వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు నేను ఈ తిన్నా అయి తిన్నండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దొరికిందలా తినాలి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫ్రెష్లీ కుక్డ్ గుడ్ ఫుడ్. ఈ పాస్తాలు, పిజ్జాలు, ఏంటది రకరకాల షవర్మాలు బన్లా పెట్టి దాంట్లో పెడతారు, అవి ఇవి బర్గర్స్, పిజ్జాలు, ఇవే. వాట్ అబౌట్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్? వాట్ అబౌట్ ఫ్రూట్స్? వాట్ అబౌట్ డ్రై ఫ్రూట్స్? వాటిల్లో 90% తినరు. అది స్టైల్ అంటే కాదు, అమాయకత్వం. హెల్దీ ఫుడ్ తినడం మానేసి, రిచ్ ఫుడ్ తినడం మానేసి గడ్డి తింటానంటారు. అలాంటి ఫుడ్ తింటే మీ బాడీలో విటమిన్ డి, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ అన్ని డెఫిషియన్సీస్. 14 years 16 years పిల్లలు వచ్చి గ్రేయింగ్తో చెక్ చేస్తే వాళ్ళకి B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. నువ్వు అంత హెల్దీ ఫుడ్ తిన్నట్లయితే నీకు డెఫిషియన్సీ ఎందుకు ఉన్నాయి? వై ఆర్ యూ పీపుల్ ఆల్ ఎట్ ఎంగేజ్ ఓన్లీ గెటింగ్ ఐసైట్ ప్రాబ్లమ్స్? వైటమిన్ ఏ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, రకరకాల డెఫిషియన్సీస్ ఈజ్ లీడింగ్ టు ప్రిమెచ్యూర్ గ్రేయింగ్, ఎర్లీ ఐసైట్స్. అసలు ఇంతవరకు యంగ్ ఏజ్లో స్కిన్స్ ఎట్లా ఉండి ఏ 25-28కి స్కిన్లో మార్పులు రావాలి. ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లలకు కూడా స్కిన్ ముదిరిపోయినట్టు, బండబారినట్టు. ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్ ఆల్ దీస్ ఫుడ్స్ విచ్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, లాట్ ఆఫ్ వైటమిన్స్, లాట్ ఆఫ్ మినరల్స్. సో ఒకటి ఇప్పుడు ప్రోటీన్ అంటే ఇప్పుడు చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, రకరకాల వాటితో పాటు పప్పులు, శనగలు, బఠానీలు, కార్న్, ఆల్మండ్స్ సజెస్ట్ చేస్తారు. చాలా మంది ట్రైనర్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ సజెస్ట్ చేస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ మనం కూడా అన్నిటిని మన బాడీకి బ్యాలెన్స్ చేయాలి. మనకి మన బాడీలో హెయిర్ ఉంది, స్కిన్ ఉంది, ఐస్ ఉన్నాయి, టేస్ట్ బడ్స్ ఉన్నాయి, అలాగే బోన్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి. అన్నిటికీ ఓన్లీ చికెనో లేకపోతే ఓన్లీ ఫ్యూ థింగ్స్ అవే మీకు ఇవ్వవు. అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. అవి బ్యాలెన్స్ చేసి తీసుకుంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, ముందే ఏజింగ్ సైన్స్ రావడం ఇటువంటివన్నీ జరగవు. సో యూ ఈట్ ఎవ్రీథింగ్ బట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అందుకు కొంతమంది పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, రుస్తుములు అంటారు, చాలా మంది ప్యూర్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. శనగలు ఉడకపెట్టి అది ముందు రోజు మొలకల్లాగా చాలా మంది చిన్నప్పుడు చూసేవాడు. కొంతమందిని వాళ్ళు ఏంటంటే స్ప్రౌట్స్, అలాగే నల్ల శనగలు, తెల్ల శనగలు, పెద్ద ఈ రాజ్మా, ఆల్మండ్స్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్, అలాగా చాలా నట్స్తో పాటు ఎగ్ వైట్స్, అలాగే చికెన్, ఫిష్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని మంచి ఇంత ఫుడ్ తినాలి. బాబు ఇంత తింటున్నారా? ఎందుకంటే వాళ్ళ డైట్ అటువంటిది, వాళ్ళ బాడీకి అంత రిక్వైర్మెంట్. కానీ ఇప్పుడు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ మాత్రమే తాగి బాడీ బిల్డ్ చేస్తున్నారు. ప్రోటీన్ పౌడర్స్లో నేను ఇది అది అని నేను చెప్పను, కానీ న్యాచురల్ ప్రోటీన్ మీకు దొరికినప్పుడు ఆర్టిఫిషియల్ ప్రోటీన్ అవసరమా? న్యాచురల్ ప్రోటీన్ నిజంగా మీరు తీసుకోగలిగితే, ఆర్టిఫిషియల్ ప్రోటీన్ నిజంగా న్యాచురల్ ప్రోటీన్ బాగా తీసుకుని, ఆర్టిఫిషియల్ ప్రోటీన్ కూడా మంచి జిమ్ ట్రైనర్స్ మంచి చెప్తారు. అలా కాకుండా బాడీ మంచి షేప్కి వచ్చేసేయాలి, మంచి కట్స్ రావాలని తెలియకుండా హార్మోన్ ఇండ్యూస్ ఫుడ్స్ ఉంటాయేమో చూసుకోవడం కూడా అవసరం. అవన్నీ రిస్కులు మనం ఎందుకు అనుకుంటే కనుక మంచి ట్రైనర్ చెప్పినట్టు బుద్ధిగా విని మంచిగా ఎక్సర్సైజ్ చేసి పుష్టిగా ప్రోటీన్తో పాటు మజిల్ బాగా పెరిగి లెస్ ఫ్యాట్ ఉండి మంచి విటమిన్స్, మినరల్స్ అన్ని బాడీలోకి వెళ్ళేటట్టుగా బ్యాలెన్స్ చేస్తుంది తినడం అవసరం.